ఇక అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. రెండు స్టేట్స్లలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. శీతల గాలులతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లా అరకులోయలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. అరకులోయలో 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. జీ మాడడుగులో 4.1 డిగ్రీలు, దుమ్రిగూడలో 6 డిగ్రీలు, జీకే వీధిలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో చలి విజృంభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5.2 సెల్సియస్ టెంపరేచర్ అయితే నమోదవుతోంది. ఇవాళ రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. అటు హైదరాబాద్ లోనూ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం పటాన్ చెరువులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు, రాజేంద్ర నగర్ లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. చల్లని గాలులతో అయితే వాహన చోదకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ప్రాంతంలో అరకు లోయలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీలు సెల్సియస్ నమోదైతే జీ మాడుగుల్లో 4.1 నమోదైంది. అలాగే జీకే వీధిలో 6 డిగ్రీల సెల్సియస్, అంటే సింగిల్ డిజిట్ కంటే 10 డిగ్రీల కంటే లోపల పడిపోయి ఉంది. దీంతో చూసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో పొగ మంచు అలుముకొని అక్కడ ఉండే ప్రజలంతా కూడా వాళ్ళ డైలీ దినచర్యలు చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రధాన నగరాల్లో కూడా చలిగాలులు తీవ్రంగా వీస్తూ ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కూడా ఈ చలిగాలులు వీస్తూ ఉండడంతో ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఉండడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గడిచిన 2 వారాల్లో 3 అల్పపీడనాలు అయితే వచ్చాయి. ఈ అల్పపీడనాల ప్రభావంతో కూడా ఈ గాలులు చాలా చల్లగా కూడా వీస్తున్నాయంటూ కూడా ఒక అంచనా అయితే ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన ప్రకారం మరో అల్పపీడనం అది వాయుగుండంగా కూడా మారుతూ ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా చలిగాలులు అయితే వీస్తూ ఉన్నాయి. అంటే జలుబు, రొంప, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధులు వచ్చినా సరే ఇమీడియట్ గా కూడా ప్రాథమిక వైద్యాలయానికి వెళ్లి చికిత్స చేసుకోవాలని కూడా వైద్యుల నుంచి సూచనలు అయితే వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.